హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 1 డిసెంబర్ 2020 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియోలో ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్తో పాటు జీకే కూడా కొంత కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్ చేయడం ద్వారా మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2020 డిసెంబర్లో లోక్సభ సెక్రటరీ జనరల్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 ఉత్పల్ యాదవ్, ఆప్షన్ 2 ఉత్పల్ కుమార్, ఆప్షన్ 3 ఉత్పల్ రావ్, ఆప్షన్ 4 ఉమేష్ చంద్ర. దీనిలో ఆన్సర్ ఏంటనేది ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక 2 సెకండ్లు, ఎందుకంటే మీకు టెస్ట్ లాగా కూడా ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఉత్పల్ యాదవ్. మేరియం వెబ్స్టర్ డిక్షనరీ.com 2 సంస్థలు 2020లో వర్డ్ ఆఫ్ ది ఇయర్గా మొదటిసారిగా ఒకే పదాన్ని ఎంపిక చేశాయి. అయితే ఆ పదం పేరు ఏమిటి? ఆప్షన్ 1 కరోనా, ఆప్షన్ 2 కోవిడ్, ఆప్షన్ 3 పాండమిక్, దాన్ని తెలుగులో మహమ్మారి అంటాం, ఆప్షన్ 4 మొహరోలి హెల్త్. దీనిలో ఆన్సర్ ఏంటనేది ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. మీకు ఎక్కువగా కరోనా, కోవిడ్, పాండమిక్, మొహరోలి హెల్త్. దీంట్లో సరైన సమాధానం పాండమిక్, మహమ్మారిని ఈ సంవత్సరం ఎక్కువ మంది సెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ ప్రాజెక్ట్ కట్టడానికి నిర్ణయించింది. అయితే బ్రహ్మపుత్ర నదిని టిబెట్ భాషలో ఏమంటారు? ఆప్షన్ 1 యార్లుంగ్ జాగ్బో, ఆప్షన్ 2 హిమవతి, ఆప్షన్ 3 చున్ చింగ్, ఆప్షన్ 4 మోనో యంజ్మా. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆప్షన్ 1 యార్లుంగ్ జాగ్బో. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ భాషలో యార్లుంగ్ జాగ్బో అనడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో అత్యంత పొడవైన రహదారి సొరంగం పేరు ఏమిటి? దీన్ని ఇప్పుడు ఆప్షన్ 1 భారత్ టనల్, ఆప్షన్ 2 జవహర్ టనల్, ఆప్షన్ 3 మనాలి టనల్, ఆప్షన్ 4 అటల్ టనల్. ఆలోచించండి ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా జవహర్ టనల్ అనేసి అనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు కొత్తగా అప్ టు డేట్ అయిందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పొడవైన రహదారి సొరంగం అటల్ టనల్ అండి. దీన్ని ఎక్కడ కడుతున్నారు అనేది ఇప్పుడు దీని గురించి కొంత సమాచారం మనం తెలుసుకున్నాం. అయితే ఇంతకుముందు జవహర్ టనల్ మనకి జమ్మూకి కాశ్మీర్కి మధ్యలో ఉండేది. ఇప్పుడు ఈ అటల్ టనల్ అనేది ఏంటి, దీన్ని ఎన్ని కిలోమీటర్లు పొడవు ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు అప్ టు డేట్ చూద్దాం. ఈ అటల్ టనల్ గురించి ఇప్పుడు మరింత సమాచారం తెలుసుకుందాం. దీనిని హిమాచల్ ప్రదేశ్లో రోహ్తంగ్ కొండల్లో 9.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. ఇది సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలో ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగం కూడా ఇదే. అంటే మనం ఇక్కడ ఫస్ట్ చదివింది ఏంటంటే పొడవులో అత్యంత పొడవైనదని చదివాం, కానీ ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశం కూడా ఇదే అవడం మరొక విశేషం. దీనిని ఆస్ట్రియా టెనల్ విధానంలో నిర్మిస్తున్నారు. అంటే ఆస్ట్రియా యొక్క టెనల్ విధానం, అక్కడ ఎలాగైతే టెనల్ని నిర్మిస్తూ ఉంటారో దాని యొక్క ప్రాజెక్ట్ వర్క్ ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ అవుతుందో దాని ప్రకారం మనం ఇక్కడ నిర్మించడం జరిగింది. దీనిని గుర్రపడెక్క ఆకారంలో నిర్మించారు. ఎందుకు గుర్రపడెక్క ఆకారంలో కొన్ని టెనల్స్ నిర్మిస్తారని అంటే, గుర్రపడెక్క అనేసి అంటే మధ్యలో చీలు ఉండేది అని అర్థం. అంటే వెళ్ళే వేవ్ ఒకటి ఉంటుంది, వచ్చే వేవ్ ఒకటి ఉంటుంది. ఒకే సొరంగంలో 2 ఉండవు, సెపరేట్గా ఉండడం వల్ల దీన్ని గుర్రపడెక్క ఆకారంలో చేశారు అనడానికి ఇది ఒక కారణం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం ఆసియాలో అతి పొడవైన జోజిలా టన్నెల్ ప్రారంభించారు. అయితే ఈ జోజిలా ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 కాశ్మీర్, ఆప్షన్ 3 ఉత్తరాఖండ్, ఆప్షన్ 4 సిమ్లా. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్,
దీంట్లో జోజిలా అనే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 కాశ్మీర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైజ్ 2020 వర్చువల్ శిఖరాగ్ర సదస్సు అక్టోబర్ 2020న న్యూఢిల్లీలో జరిగింది. అయితే రైజ్ పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ 1 రైజ్ 2020 రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ 2020. ఆప్షన్ 2 రైజ్ 2020 రెస్పాన్సిబుల్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ 2020. ఆప్షన్ 3 రైజ్ 2020 రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ ఎంప్లాయ్మెంట్ 2020. ఆప్షన్ 4 రైజ్ 2020 రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ 2020. అయితే ఇక్కడ ఆప్షన్స్లో రైజ్ 2020 అనేది కామన్ అండి, దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. రెస్పాన్సిబుల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం ఇది చేయడం జరుగుతుంది. అయితే రైజ్ అనే దానికి సరైన సమాధానం ఏంటనేది మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ 2020. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఏ అనేసి అంటే మనకి నెక్స్ట్ బిట్ కూడా అదే ఉండడం వల్ల మనం అక్కడ చెప్పుకుంటాం ఏ అంటే ఏంటనేది. ఇది చాలా ఇంపార్టెంట్ అని బిట్, ఒకసారి మీరు మళ్ళీ రివిజన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏఐ పూర్తి పేరు ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇన్నోవేషన్. ఆప్షన్ 4 ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్. దీన్ని ఆలోచించండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆలోచించమంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ప్రజెంట్ ఎక్కువగా మనకి కరెంట్లో ఉన్న టాపిక్ ఏ అండి. ఏఐకి అంటే సరైన ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటనేసి అంటే కృత్రిమ మేధస్సు, అంటే సొంతంగా మన మైండ్ యొక్క పనితీరుని ఏ విధంగా పనిచేస్తుంది అనేది దీని యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కరెంట్ టాపిక్లో చాలా ఎక్కువగా నడుస్తుంది కాబట్టి దీని గురించి ఎంతైనా చదవవలసి ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ బిట్స్లో దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందనేసి కాంపిటేటివ్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ, అంటే సొంతంగా తయారు చేసిన ఆ మేధాశక్తిని కృత్రిమ మేధ అనేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ అత్యున్నత శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 2020 గాను ఎంతమందికి ఇచ్చారు? ఆప్షన్ 1 11 మందికి, ఆప్షన్ 2 12 మందికి, ఆప్షన్ 3 13 మందికి, ఆప్షన్ 4 14 మందికి. ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 14 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? ఆప్షన్ 1 శాంతి, ఆప్షన్ 2 అహింస, ఆప్షన్ 3 సైన్స్, ఆప్షన్ 4 ఆర్థిక. ఆలోచించండి ఫ్రెండ్స్, దీన్ని ఏ రంగంలో మనకి ఇస్తారన్నది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం సైన్స్ రంగంలో ఇస్తారు. అంటే సైన్స్ రంగంలో ఎవరైతే దీని గురించి ఎక్కువగా రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా శాంతి అనుకుంటారో అది కొంచెం మీరు కరెక్షన్ చేసుకోండి. అయితే దీని గురించి మరికొంత సమాచారం చూద్దాం. ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని సిఎస్ఐఆర్ ఇస్తుంది. ఈ సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా చదవడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.